హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాల స్పెషల్ ఏంటంటే కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట. కరివేపాకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి కరివేపాకు చికెన్ ఫ్రై, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు చేయాలి అనుకుని చేశారనుకోండి, చేస్తే చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు కూడా. కానీ 1 కేజీ చేయాలనుకున్నప్పుడు ఇంకో ½ కేజీ ఎక్కువ చేయండి. ఎందుకు అనంటే అంత ఇష్టంగా తింటారు. మొహమాటాన్ని కూడా అక్కడ పక్కన పెట్టేసి ఇంకొద్దిగా వేయండి, వన్స్ మోర్ అని ఖచ్చితంగా తింటారనమాట. అంత బాగుంటుంది. అది వెరీ స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట. కరివేపాకు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసినట్టు కనుక చేశారంటే ఇంకా 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 చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నాను, వన్స్ మోర్ అని ఖచ్చితంగా వేయించుకుంటారు. అయితే ఇప్పుడు నేను 1 కేజీ చికెన్కి ఫ్రై చేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, నేను బీట్ ముక్కడు పెట్టుకున్నానండి. ఇందులో 1 కేజీ చికెన్ శుభ్రంగా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకుని, ఓకే 1 కేజీ చికెన్ అనమాట. ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు, అన్నీ ఇప్పుడే వేసుకుందాం. ఇదిగోండి, ఇందులోకి డ్రై మసాలా పౌడర్, మామూలుగా పౌడర్లు చేసేసుకున్నది వేసుకుందాం అనుకున్నా, కానీ మీకు ఒకసారి చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. 2 స్పూన్లు జీలకర్ర, ఒక 4 స్పూన్ల నుంచి 5 స్పూన్లు ధనియాలు, ఒక 2 ఇంచులవి ఒక చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు. ఇవి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అంటే మనం వేయించక్కర్లేదు, పచ్చివే పౌడర్ చేసేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఓకేనా, ఇలాగ నేను పౌడర్ చేసేసుకుని తీసుకొస్తాను. ఇదిగోండి, 1 కేజీ చికెన్కి ఒక 2 స్పూన్లు ఫుల్గా పడుతుందండి ఉప్పు అయితేని. ఓకే, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు ఒక 8 వేస్తున్నాను. ఓకే, మధ్యలోకి ఇలాగా గిల్లేసి వేస్తున్నాను, అంతే, కట్ చేయట్లేదు. ఇదిగోండి, ఇలాగ 1 నిమిషం పాటు ఇలాగ కలుపుకోవాలి అంతే. ఫస్ట్ కొంచెం కారం 1 స్పూన్ సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేసుకున్నాం కదా, కారం కాయలు అనమాట, అందుకు తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఓన్లీ చప్పగా ఉండకూడదు, కారం ఉప్పు ముక్కలకు కూడా పట్టాలి అని చెప్పి ఏవి సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి. వేసేసుకుని 1 నిమిషం ఇలా వేగిన తర్వాత, ఇది ఏం వేగిపోక్కర్లేదు, 1 నిమిషం అంతే, ఇలా కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ½ కప్పు వరకు వాటర్ వేస్తున్నాను, మరీ 1 కప్పు అవసరం లేదు. అంటే టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే, కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసుకోండి. హైలోనే పెట్టండి మంట అయితేని. తర్వాత మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ దగ్గర పడుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుందరు కానీ, ఇప్పుడైతే హైలోనే ఉండాలి మంట. ఇదిగోండి, కొద్దిగా ఉడుకుతుంది కదా, హైలో పెట్టాం కదా, ఒకసారి కలుపుకొని ఇందులో ఏం చేద్దామంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలా వేసుకోవాలి. ఇదిగో మసాలా మనం పౌడర్ చేసుకున్నాం కదా, మీరు మసాలా పౌడర్ అది కొంచెం తక్కువ తినేటట్టయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇందులో అయితే ఒక ½ వేసేస్తున్నాను నేను. ½ వేసేసి ఇందులో కలిపేసి ఉడకనిస్తే మసాలా బాగా పడుతుంది అనమాట. లోపటి వరకు పీసులకి మసాలా ఫ్లేవర్ అది బాగా వెళ్తుంది. ఒక్కసారి కలిపేసుకోండి ఇలాగా. ఇదిగోండి, ఇదంతా మసాలాలు అది బాగా చక్కగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే మీడియం ఫ్లేమ్లో అన్నీ పెట్టుకోవచ్చు, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీకు వాటర్ దగ్గర పడేటప్పుడు కావాలంటే సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అయితే డ్రై మసాలా పౌడర్ అది చేసుకుని మనం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, అయితే ఇప్పుడు పచ్చి మసాలా చేసుకోవాలి. పచ్చి మసాలా అంటే అప్పటికప్పుడు దంచుకుని లేదంటే మిక్సీ పట్టుకుని వేసుకునేది అనమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ముందు రోజో లేదా 2 రోజుల ముందో చేసుకున్నాం అది, కానీ ఏది పనిచేయదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగ అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటేనే ఇప్పుడు నేను చేసినట్టు నిజంగా మళ్ళీ కావాలని తినాలని అంటే మాత్రం ఇప్పుడు నేను ఎలా చేస్తే అలాగే చేయండి. ఓకేనా, అప్పటికప్పుడు మసాలా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం లేవండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 ఇలాచీలు వేస్తున్నాను, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. ఆల్రెడీ పౌడర్లో వేసాం కదా అనుకుంటారా, కానీ ఇందులో మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఓకే, అలాగే ఒక ½ టీ స్పూన్ అంత మిరియాలు. మళ్ళీ ఈ ఫస్ట్ నూరేసుకుందాం ఇట్లా. ½ పైన మెత్తగా నలిగిపోవాలండి, ఇంకా మెత్తగా నలిగినా పర్వాలేదు. ఇక ఇలా పౌడర్ కింద ఉంది కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ఒక 2 వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం ముక్క, ఇదిగోండి అల్లం ముక్క వేసుకొని దంచేసుకోవాలి. ఇదిగోండి, ఇలా సరిపోతుంది చూడండి, ఇలా సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, చికెను మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే వాటర్ అయిపోయి కొలిది దగ్గరగా అయిపోతుంది కదా, అంటుకుంటున్నట్టు ఏమన్నా అవుతుందని కదా. దగ్గరగా అయిపోయింది చూడండి ఇలాగా. ఇలాగ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇంకా ఒకసారి కలిపేసుకుని ఒక వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇందులో మళ్ళీ మనం కరివేపాకు అది వేయించుకోవాలి. ఓకే, చికెన్ మొత్తం తీసేసుకునండి. ఇందులోనే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 2 నుంచి 2 గుంటగరిటెలు ఖచ్చితంగా పడుతుంది. ఆయిల్ వేసుకోండి. ఇదిగో నూనె కాగుతుంది కదా, ఒక 2 గుప్పిళ్ళు అండి, ఇలా గట్టిగా 2 గుప్పిళ్ళ కరివేపాకును కడిగేసుకుని కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఇలాగ ఆయిల్ కాగుతుంది కదా, ఇందులో వేసుకోండి.
కొంచెం తడిగా ఉంది, మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది మొత్తం ఈ చెమ్మ పోయి డ్రైగా అయిపోవాలన్నమాట, క్రిస్పీగా. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా గలగల అంటూ వేగిందో, అలా వేయించేసుకుని తీసేసుకోవాలి. నూనె అంతా ఇలాగా అందులోకి ఉండిపోయేలాగా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి మనం వేసిన ఆయిల్ అయితే అలాగే ఉంది చూడండి, ఆయిల్ పీల్చుకోదు ఎక్కువగాను. కరివేపాకు ఇగో 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని, లేదా పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటే, ఆప్షనల్ అండి. ఉల్లిపాయ కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయ వేసుకోవాలి, లేదు ఓన్లీ ఫ్రై కింద ఉండిపోవాలంటే డ్రై ఫ్రై కింద ఉల్లిపాయ అవసరం లేదనమాట. వేసేసుకుని ఉల్లిపాయ బాగా వేయించేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ ఆల్మోస్ట్ కొంచెం వేగిపోయిందండి, ఒక 50% వేగిపోయింది. అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి అన్నీ నూరికి పెట్టుకున్నాం కదా పచ్చి మసాలా, అది వేసేసుకుని ఉల్లిపాయతో పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన రాదు, లేదంటే పచ్చివాసన కింద ఉంటుంది అనమాట. ఓకే, ఇవి మసాలా మనం పచ్చి మసాలా వేసాక 1 నిమిషం అండి అంతే వేగిపోతుంది. మళ్ళీ ఎందుకంటే ఎక్కువసేపు వేయించామంటే మళ్ళీ దానికి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట మూకుడికి. మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నానండి, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇందాక మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి 1/2 టీ స్పూన్ మళ్ళీ కారం వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి దీన్ని కలిపేసుకుంటే ముక్కలకి తర్వాత బాగా పడుతుంది అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకుందాం. ఈ మసాలా ఒక్కసారి కలుపుకొని, ఇదిగోండి ఈ కరివేపాకుని ఇలా తీసుకుని ఇలా చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో ఒక తిప్పేసైనా సరే వేసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీలో ఏం వేయని అవసరం లేదండి, మీకు కావాలంటే వేసుకోండి అని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా బాగా అనండి, ఎందుకంటే ప్రతి ముక్కకి బాగా పడుతుంది అనమాట కరివేపాకు ఇలాగ చక్కగా వేసేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి బాగా. ఇలా ప్రతి ముక్కకి కరివేపాకు ఫ్లేవర్ వెళ్ళేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకోవాలి. మామూలుగా ఏంటంటే ఎక్కువ అటు ఇటు ఇలా గరిటె తిప్పేసాం అనుకోండి, ముక్క బాగా ఇడిపోద్ది అనమాట. ఇలాగా 1-2 నిమిషాలు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా వేయించుకుంటున్నప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఎలా అయితే ఈ 2 నిమిషాలు బాగా వేయించుకుంటామో, ఆ కొత్తిమీర ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ ఇవంతా బాగా పట్టి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. అప్పుడు ఇంకొక నిమిషం వేయించుకుంటే సరిపోద్ది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకే డన్. ఆహా, అదైతే ఆఫ్ చేసేస్తున్నాను. వేడిగా ఇప్పుడు కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. భలే అనిపిస్తుంది కదా ఎన్నిగా. అసలు చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే నేను టేస్ట్ చేసి చూస్తాను. ఫస్ట్ ముక్క మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, అంటే మనం ఉడికిచ్చి మళ్ళీ ఫ్రై చేసాం కదా, అందుకని చాలా బాగుంది. గ్రేవీతో తింటే ఉంటుందండి, అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అందులోనూ రైస్లో కలుపుకుని తింటే ఇంకా అదిరిపోతుంది అనమాట. టేస్ట్ మామూలుగానే చాలా బాగుంది, ఉత్తి ముక్కలే తినేయచ్చు. నాకు రైస్లో ఎక్కువ ఇష్టం, చపాతీ పరోటాస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు రైస్తో అయితే ఈ ఫ్రై చాలా ఇష్టం అనమాట. టేస్ట్ భలేగా ఉంది అసలు తింటుంటే ఆ స్పైసీగా ఆ కరివేపాకు ఫ్లేవరు అదిరిపోయిందండి. టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మరి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్.